తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఆరామస్థాన్ చెప్పింది ఏంటంటే కొన్ని స్థానాలలో మంత్రులు కూడా ఓడిపోవచ్చు అనేదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. నిజమే అంటారా? మంత్రులు రోజా కానీ, లేకపోతే కొడాలి నాని కానీ, విడుదల రజనీ కానీ, అంబటి రాంబాబు కానీ వీళ్ళు కొంత వాస్తవం ఉండే అవకాశం ఉందండి. ఓకే. సో ఆర్కే రోజా గారు కొంత ఓడిపోయే అవకాశం ఉండొచ్చు, కొడాలి నాన్నగారు కూడా ఓడిపోయే అవకాశం ఉండొచ్చు, అంబటి రాంబాబు గారు కూడా ఓడిపోయే అవకాశం ఉండొచ్చు. బట్ అలాగనే అందరూ ఓడిపోతారని కదండి. ఒక పొంగనూరు నుంచి చూసుకున్నట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలుస్తున్నారు, మీరు గమనించవచ్చు. సో ఇలా కొంతమంది ఉన్నారండి. కాబట్టి వారు చెప్పారు కదా అని చెప్పి నేను వారితో ఏకీపించను. ఓకే. అక్కడ పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలుస్తున్నారు. అలాగే మీరు చీపురుపల్లిలో కానీ చూసుకున్నట్టు బొత్స సత్యనారాయణ గారు గెలుస్తున్నారు. ఇలా చాలామంది ఉన్నారండి. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఏంటండి, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒకటే చర్చ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు గెలిచే అవకాశం ఉందా? ఆయన మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందా? ఇంకోటి ఏంటంటే బెట్టింగ్ల జోరు కూడా పిఠాపురంలో భారీగా జరుగుతున్న పరిస్థితి. 1,000 కోట్లు కూడా జరిగిందని చెప్పేసి మనకు వచ్చిన సమాచారం. మీ యొక్క ప్రిడిక్షన్ ఏంటి? ఎట్లా చూస్తుంది? పీఠాపురం గురించి నేను ఒక ప్రత్యేకమైన పరిశీలన చేయడం జరిగిందండి. ఎందుకంటే పార్టీ అధినేతలు ఎవరైతే ఉన్నారో వారి జాతకాన్ని చూసేటప్పుడు లేక స్టడీ చేసేటప్పుడు మనసు ఒళ్ళు అన్నీ కూడా దగ్గర పెట్టుకొని స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. 1-4 సార్లు చెక్ చేసిన తర్వాత మాత్రం ఒక కంక్లూడింగ్ రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా నేను చేసిన జ్యోతిష పరిశోధనలో నాకు తెలిసిన విషయం ఏంటంటే పీఠాపురంలో 100% పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. అంతేకాకుండా వారి యొక్క మెజారిటీ కనీసం 30,000 లేక ఆ పైన వచ్చే అవకాశం ఉంది. 30,000 పైన కానీ తక్కువైతే రాదు. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే పీఠాపురంలో జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గెలవడంలో ఇటువంటి అశక్తి వారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఓకే. ఇప్పుడు మంగళగిరి ఎట్లా ఉండే అవకాశం ఉంది? మంగళగిరిలో మీరు గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన లోకేష్ గారు గతంలో 2019లో పోటీ చేసి వారు ఓడిపోవడం జరిగింది. అయితే ఈ 2024 సంవత్సరం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వారు పోటీ చేస్తున్న క్రమంలో వారు గెలుస్తారా ఓడిపోతారని రాష్ట్రం అంతా కూడా ఆసక్తి చూస్తున్న అంశం మనందరికీ తెలిసిన విషయం. ఇక్కడ లోకేష్ గారు గెలుస్తారా ఓడిపోతారా అంశంగా తెలుసుకుంటే లోకేష్ గారు మంగళగిరిలో ఖచ్చితంగా గెలుస్తున్నారు. వారి యొక్క మెజారిటీ దాదాపుగా 40,000 రీచ్ అయ్యే అవకాశం ఉంది. అంటే సింపతి ఏమైనా ప్రొజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే ఒక నాయకుడు ఒకసారి ఓడిపోయాడు కాబట్టి సింపతి ఏమన్నా ఉపయోగపడుతుందా, లేకపోతే వారు ఇంకో రకంగా ప్రయత్నాలు చేశారా, లేకపోతే ప్రజలకు సేవ చేయడం ద్వారా దగ్గర అవడం ద్వారా వారు గెలుస్తున్నారా, లేకపోతే ప్రజల యొక్క మనసును తెలుసుకునే ప్రయత్నంలో వారు సఫలీకృతం అయ్యారా, ఇవన్నీ విషయాలు కూడా ఒక ప్రొఫెషనల్ సెఫాలజిస్ట్ చెప్పే అవకాశం ఉండొచ్చేమోనండి. బట్ ఒక జ్యోతిష పండితుడికి నేను వారి జాతకాలు ముఖ్యంగా అక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తుల యొక్క జాతకాలు పరిశీలించి మాత్రం నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆ రకంగా చూసుకున్నట్లయితే లోకేష్ గారి జాతకం అనేది ఈసారి చాలా చాలా అద్భుతంగా ఉంది. వారి యొక్క ట్రాన్సిట్ కానివ్వండి, ఆస్పెక్ట్స్ కానివ్వండి, సన్ యొక్క కాంబినేషన్ కానివ్వండి, అలాగే సన్ యొక్క పొజిషన్ కానివ్వండి, ట్రాన్సిట్లో చాలా చాలా సపోర్టివ్గా వారి జాతకానికి ఉన్నాయి. ఈ కారణం చేత వాటికి 100% గెలుస్తారని చెప్పినటువంటి సందేహం లేదండి. కుప్పంలో చంద్రబాబు ఏమైనా టైట్ ఫైట్ ఉండే అవకాశం ఏమైనా ఉందా? కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం అక్కడ కుప్పంలో టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు చెప్పబడింది. ఓకే అండి. ఇక్కడ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కానీ తీసుకున్నట్లయితే మేము ట్రాన్సిట్ కనుక చూసినట్లయితే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అలాగే గతంతో పోలిస్తే వారి యొక్క మెజారిటీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే. పులివెందులలో జగన్ గెలిచే అవకాశం ఉందంటారా? లెజెండ్ పులివెందుల పులిగా వారి యొక్క అభిమానులు క్యాడరు వారిని పిలుచుకుంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని పరిశీలించినప్పుడు మేము చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలని కనుగొనడం జరిగింది. మీరు కనుక గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హిస్టరీ కనుక తీసుకున్నట్లయితే మొదట్లో బహుశా చాలా తక్కువ మంది దాదాపుగా లేకపోయి ఉండొచ్చేమో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీగా పోటీ చేసినప్పుడు 5 లక్షల పైచిలకు మెజారిటీ తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఒక ఎమ్మెల్యేగా మన పోటీ చేసినప్పుడు 90,000 పైచిలకు మెజారిటీ తెచ్చుకోవడం జరిగింది. అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డులు ఫామ్ చేయడం కోసమే, రికార్డులు మేక్ చేయడం కోసమే, స్థాపించడం కోసమే పుట్టారా అని చెప్పి చెప్పుకోవటం ఆసక్తి అనేది లేదండి. ఓకే. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఈసారి పులివెందుల బిడ్డ రాజశేఖర రెడ్డి గారు తనైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో ఈసారి గెలుస్తారా ఓడిపోతారనేది అంతకన్నా జోక్యం ఇంకోటి లేదండి. ఎలాగూ సాధ్యం అవుతుంది, ఎలాగూ గెలుస్తారు.
అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంది మెజారిటీ గురించి. అంటే గత రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా గతంలో ఇప్పటి వరకు వారి జీవితంలో ఏ రికార్డ్ అయితే ఫామ్ కాలేదో ఆ రికార్డ్ ఈసారి ఫామ్ చేయబోతున్నారు. ఆ రికార్డ్ ఏందనేది రేపు రిజల్ట్ మీరు చూస్తారు. ఓకే. కడప ఎంపీగా ఎవరుండే అవకాశం ఉందండి? దాంట్లో ఇంకా డౌట్ ఏమైనా ఉందండి మీకు? ఇంకెవరు? ఆ కుటుంబ వ్యక్తులే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తనయులుగా అవినాష్ రెడ్డి. అవునండి, తమ్ముడు సహోదరులు అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు గెలవబోతున్నారు. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. షర్మిల పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి అసలు ఏపీలో? ఏ ఎగ్జిట్ పోల్ కూడా ఇన్ని సీట్లు వస్తాయని చెప్పలేదు. బహుశా ఈసారి షర్మిల గారికి అంత ఆశాజనకమైన ఫలితాలు ఉండకపోవచ్చండి. యాజ్ పర్ మా క్యాలిక్యులేషన్ కూడా 1 ఆర్ లేదు అన్నట్టుగా అనిపిస్తుందండి. కొద్దిగా మడకసరి దగ్గర కొద్దిగా ఒక సీట్ అనేది కొద్దిగా కనపడుతుందండి ప్రాబిలిటీ. బట్ ఇంకా అంతకు మించి పెద్ద ఆశాజనకమైన ఫలితాలు అయితే ఉండకపోవచ్చు.